నా పాత్రలన్నిటికీ నా నటనతో పాటు భావావేశపూరితమైన సంగీత సంకలనంతో జీవం ప్రసాదించారు మాస్టర్. కొన్నింటిని చిరస్మరణీయం కూడా చేశారు. అటువంటి ప్రాణ ప్రదాత ఇంత హఠాత్తుగా నన్ను వీడిపోతారా? అది నేనన్నడూ ఊహించనిది. ఆప్తులను దూరం చెయ్యటమే ఆ లీలామానుష విగ్రహుని లీలైతే ఆవేదనా పదంతో ఈ దుఃఖాన్ని భరించటమే ఇక నాకు మిగిలింది. ఎంతో మంది శ్రోతలను, విద్వాంసులను, కళారాధకులను, సంగీత ప్రియులను రసాంబుతిలో ఓలలాడించి చలనచిత్ర కళాలక్ష్మికి నిండుతనం చేకూర్చి నివాళులిచ్చిన మా మాస్టారిక లేరా? ఇది నా గుండెలు తీసుకువచ్చిన ఆవేదనారవం. ధన్యజీవులు వారి తనువు మనకు దూరమైన తెలుగునాట సంగీత స్రవంతిలో చిరత్వం వారి దివ్య మధుర వాణి పులకిత కోమల మూర్తిత్వం, అమరము వారి దివ్య గాన సంస్మరణం. నా సాంఘిక క్షేమ కార్యకలాపాలలో హితునిగా, సన్నిహితునిగా, సంఘసేవాపరాయణునిగా అనుక్షణం నన్ను ఆవేశపరుని చేసి అండగా నిలిచి నన్ను నడిపించిన ఆ పూజ్యులు నాకిక లేరు. ఈ అంధకారంలో ఆక్రోశించిన ఈ ఆత్కారమని వారి ఆత్మకు శాంతిని చేకూర్చదని ఆ దేవదేవునికి నివేదించుకుంటూ కర్తవ్యతతో భక్తి భావనతో నేను వారికి ఇవ్వగలిగింది ఇదే వారికి నా శ్రద్ధాంజలి.